शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीशाद्यास्तु मनसः सर्वार्थानामुपक्रमे नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननं शरदा शरदं भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं कुर्यात्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अपाललोचनः सिंहुर्भगवन् बादरायणः। शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगुरुभ्यो नमः। सभायै नमः। శ్రీమద్భాగవతంలో 8వ స్కంధం చూస్తూ ఉన్నాము. గజేంద్ర మోక్షణ కథా విధానం చూసాము, ఘట్టాన్ని చూసాము. తరువాత అంశము శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి వామనావతార కథ ఈ రోజున చూడబోతున్నాము. శ్రీ మహావిష్ణువు అనేక అవతారములు ధరించాడు. దుష్ట శిక్షణ గావించాడు, శిష్ట రక్షణ గావించాడు. దుష్టులైనటువంటి రాక్షసులను వధించడానికి, అణచడానికి, వధించడమే కాదు అణచడానికి కూడా, వారిని నిగ్రహించడానికి కూడా అవతారములు ధరించాడు శ్రీ మహావిష్ణువు. అందులో వామనావతారం, అదే త్రివిక్రమావతారము. ఎప్పుడూ వచ్చే కల్పంలో ఇప్పుడు ఏడవ మన్వంతరం నడుస్తూ ఉన్నది. అందులో 28వ మహాకల్పం నడుస్తూ ఉన్నది. రాబోయేది 29వ కల్పము. ఆ 29వ కల్పంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. ఇంద్ర పదవి బలిచక్రవర్తి. అశ్వత్థామ వ్యాసుడు అవుతాడట. ఇందే నిర్ణయం జరిగింది. ఎప్పుడూ కావలసినటువంటి బలిచక్రవర్తి తొందరపడి ఈ కల్పంలోనే ఇంద్రుడిని పదవి నుంచి తొలగించి స్వర్గాన్ని ఆక్రమించుకుని ఇంద్ర పదవిని అధిష్ఠించాడు. ముల్లోకాలని పరిపాలించడం మొదలుపెట్టాడు. అతని యొక్క అందుకే ప్రార్థనా పద్యంలోనే, మొట్టమొదటి పద్యంలోనే పోతన్న గారు రాస్తూ ఉంటారు, దానవుద్రేకస్తంభకున్. ఆ దానవుడైనటువంటి బలిచక్రవర్తి యొక్క ఉద్రేకమును తగ్గించినటువంటి ఆ పరమాత్మకు నమస్కరిస్తున్నాను అన్నాడు భాగవత రచన ప్రారంభిస్తూ. ఈ కథ చెబుతూ ఉండగా పరీక్షిత్ మహారాజుకు జ్ఞాపకం వచ్చింది ఈ వృత్తాంతమంతా. ఆ వృత్తాంతాన్ని సుఖమహర్షిని అడిగాడు. మహాత్మా, బలిచక్రవర్తిని 3 అడుగుల నేల అడిగి భూలోకములు ఆక్రమించాడట కదా. త్రివిక్రమావతారాన్ని ధరించి, త్రివిక్రమ రూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు ఆ వృత్తాంతమును చెప్పవలసినది అని అడిగాడు. అప్పుడు సంతోషించినటువంటి వాడై ఆ కథనంతా కూడా ఒక్కసారి మనస్సులోనికి తెచ్చుకున్నటువంటి వాడై సుఖమహర్షి పరీక్షిత్తుకి ఈ కథని చెప్పాడు. ఈ విషయాన్ని
సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్పిన వృత్తాంతాన్ని శౌనకాది మహర్షులుగా సూత మహర్షి చెబుతున్నాడు. ఇది భారతం నడుస్తున్నటువంటి విధానం. పరీక్షిత్ అడుగుతున్నాడు, మహాత్మా సుఖదేవా, బలిని అంభోరుహనేత్రుని, బలిని అంభోరుహనేత్రుడు ఏమిటికి నైపాదత్రయిన్ వేడే. అంభోరుహనేత్రుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని ఎందువలన 3 అడుగుల నేల అడిగాడు? నిశ్చరుడు పూర్ణుడు లబ్ధకాముడు రమా సంపన్నుడై తాపరస్థలికిన్ దీనుని మాట్కి ఎలచనియన్. పరస్థలానికి పూర్ణకాముడైనటువంటి వాడు, పూర్ణ పురుషుడైనటువంటి వాడు, నిర్వికారుడైనటువంటి వాడు, లక్ష్మీ సమేతుడైనటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని ఎందుకోసం 3 అడుగుల నేల అడిగాడు? దరిద్రుల వలె ఇతరుల వద్దకు ఎందుకు వెళ్ళాడు? ఏమీ తప్పు లేకుండానే పుణ్యాత్ముడైనటువంటి బలిని పుణ్యాత్ముడైనటువంటి బలిని ఎందుకు బంధించాడు? తప్పేమియున్ లేక నిష్కలుషం బంధనమేల చేసెను. తప్పేమియున్ లేక నిష్కలుషం, ఏ విధమైనటువంటి కలుషములు లేనటువంటి భక్తుడైనటువంటి పుణ్యాత్ముడైనటువంటి బలిచక్రవర్తిని ఎందుకు బంధితుణ్ణి చేశాడు? వినన్ కౌతూహలం బయ్యడిన్. ఈ విషయాన్ని నాకు చెప్పవలసినది, వినాలని కుతూహలంగా ఉన్నది అన్నాడు. బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు, పరమ భాగవతోత్తముడు. చెప్పుకున్నాం మనం. కొంతమంది భక్తుల యొక్క జాబితా చూసినట్లయితే, భాగవతుల యొక్క జాబితా చూసినట్లయితే, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసంబరీష సుఖ శౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున. కొంతమంది వశిష్ఠ విభీషణాదీన్ అంటారు, కొంతమంది బలి విభీషణాదీన్ అంటారు. బలిని కూడా ఇందులో చేర్చవచ్చు. శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుల జాబితాలో విష్ణు భక్తుడే ఆయన. అదేవిధంగా పోతనగా రచించినటువంటి 90 భక్తులు ఉన్నాయి. తను హృద్భాషల సఖ్యము శ్రవణము దాసత్వము వందనర్చనము ఆత్మలో ఎరుకయం. ఈ లక్షణం ఉన్నదే భక్తికి సంబంధించినటువంటి ఈ పద్ధతి. ఆత్మలో ఎరుక అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండడం, ఆత్మలో ఎరుకను కలిగి ఉండడం అనేటటువంటి భక్తి లక్షణానికి బలిచక్రవర్తిని ఉదాహరణగా చెబుతారు. ఈ విధంగా ఈ బలిచక్రవర్తికి సంబంధించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క త్రివిక్రమావతారానికి సంబంధించినటువంటి ఆలయములు భారతదేశంలో 2 చోట్లే ఉన్నాయి, త్రివిక్రమాలయాలు. అందులో ఒక ఆలయము తమిళనాడులో తిరుక్కోవిలూర్ అని ఆ ఊర్లో, ఆ ప్రదేశంలో ఉంది. 108 దివ్య తిరుపతులలో ఇది ఒకటి. శ్రీ మహావిష్ణువు యొక్క క్షేత్రము ఇక్కడ విల్లుపురం జిల్లాలో ఉన్నది. తిరుక్కోవిలూర్ అనేటటువంటి పట్టణానికి 2 మైళ్ళ దూరంలో సముద్రపు ఒడ్డున, సముద్రం దగ్గరలో తెంపెన్నై అనేటటువంటి నదీ తీరంలో ఉన్నది. ఇక్కడ 3 పాదములు ఉంటాయి. అయితే విగ్రహం మూల విరాట్ ఎలా ఉంటుందంటే మన వెంకటేశ్వర స్వామి ఉన్నట్లుగా నిలబడి ఉంటుంది. ఇది ఒక త్రివిక్రమాలయం. ఇక 2వ త్రివిక్రమాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నది. ప్రస్తుతం బాపట్ల జిల్లా, ఇదివరకు గుంటూరు జిల్లా. అది బాపట్ల జిల్లాలో చెరుకూరు అని ఒక గ్రామం ఉంది. అది పండిత గ్రామం. ఒకప్పుడు అక్కడ 400 గడప బ్రాహ్మణ్యం ఉండేదట. ప్రస్తుతం 40 మంది బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామంలో చెప్పడం సుమారు 1000 సంవత్సరముల క్రిందటి ఆలయం అని చెప్పారు. చరిత్ర అంతవరకే అందుతున్నదండి, అంతకంటే కూడా ప్రాచీనమైనదే అన్నారు. ఆ ఆలయంలో ఉపన్యాసం చెప్పమని అడిగితే ఒక రోజున అక్కడ వామన చరిత్రే చెప్పాను. త్రివిక్రమాలయంలో ఆ స్వామివారి గర్భగుడికి బయట
పీఠం వేసి ఇచ్చారు. అక్కడ ఈ వామన చరిత్ర చెప్పే అవకాశం నాకు ఈ మధ్యనే ఉన్న వేసవి కాలంలోనే చెప్పడం జరిగింది. అక్కడ 3 పాదములు ఉంటాయి. ఎడమ పాదం పైకెత్తి ఉంటాడు, కుడి పాదం పైకెత్తి ఉంటాడు, ఒక 3వ పాదాన్ని పైకెత్తి ఉంటాడు ఆయన స్వామివారు. చుట్టూ కూడా బ్రహ్మాది దేవతలంతా ఉన్నారు. పాదముల దగ్గర బలిచక్రవర్తి ఉన్నాడు. అది అక్కడ ఉన్నటువంటి మూల విరాట్ యొక్క స్వరూపం. ఈ విధంగా 2 ఆలయములలో, ఒకటి మన తెలుగు ప్రాంతములలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నటువంటి త్రివిక్రమాలయం, చక్కటి ఆలయం, అది ప్రాచీనాలయం. ఈ బలిచక్రవర్తి ఒక పర్యాయం దేవలోకం మీదకి దండెత్తి వెళ్ళాడు రాక్షస సైన్యాన్ని తీసుకుని. దేవేంద్రుడు ఓడించాడు బలిని. ఓడిపోయినటువంటి బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహాన్ని కోరాడు. రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారి యొక్క భృగువంశీకుడు ఆయన శుక్రుడు, భార్గవుడు అంటారు. శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం లభించింది. ఆ అనుగ్రహంతో తేరుకున్నాడు. శుక్రుడికి కనికరం కలిగేటట్లుగా ఆయనకి శిష్యుడై ఆయనకి శుశ్రూష చేసి సేవించాడు. అతని యొక్క భక్తికి, బలిచక్రవర్తి యొక్క భక్తికి శుక్రుడు చాలా సంతోషించాడు. బలిచేత విశ్వజిత్తు అనేటటువంటి యాగాన్ని చేయించాడు. విశ్వజిత్ యాగము అంటారు. విశ్వజిత్ యాగాన్ని చేయిస్తే ఆ హోమాగ్ని నుంచి, హోమగుండం నుంచి బంగారు వస్త్రాలు కప్పినటువంటి రథము, సూర్యుని గుర్రముల వంటి గుర్రములు, సింహము గుర్తుగా కలిగినటువంటి జెండా, గొప్ప విల్లు, అమ్ముల పొదుల జంట. అమ్ముల పొదులు 2 వచ్చాయి. అర్జునుడికి ఉంటాయి 2 అమ్ముల పొదులు ఆయనకి. కవచము లభించాయి. పుణ్యాత్ముడైనటువంటి ఆయన తాతగారు ప్రహ్లాదుడు వాడిపోయినటువంటి పద్మాల దండని ఇచ్చాడు. ఆ దండ ఎప్పటికీ వాడిపోదట. శుక్రుడు చంద్రుని వంటి తెల్లనైనటువంటి శంఖాన్ని ఇచ్చాడు. ఈ విధంగా బలిచక్రవర్తికి అనుగ్రహం కలిగింది, గురువుల యొక్క అనుగ్రహం కలిగింది. ఈ బలిచక్రవర్తి యొక్క వంశక్రమం చూసినట్లయితే బ్రహ్మ తన మనస్సంకల్పం చేత సృష్టించినటువంటి బ్రహ్మమానసపుత్రుడైనటువంటి మరీచి యొక్క కుమారుడు కశ్యపుడు. దక్ష ప్రజాపతి యొక్క 60 మంది కుమార్తెలు దక్ష ప్రజాపతికి. అందులో 13 మందిని కశ్యపుడికి ఇచ్చి వివాహం చేశాడు. అందులో పెద్ద భార్య అదితి, రెండవ భార్య దితి. ఆ అదితి యొక్క కుమారులంతా దేవతలు, దితి యొక్క కుమారులు రాక్షసులు, దైత్యులు. దితిపుత్రులు దైత్యులు అన్నారు. అందులో ఒక కుమారుడు హిరణ్యకశిపుడు, రెండవ కుమారుడు హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యకశిపుని యొక్క కుమారుడే ప్రహ్లాదుడు. ప్రహ్లాద చరిత్ర శ్రీ మహావిష్ణువు నృసింహావతారాన్ని ధరించినటువంటి సన్నివేశం అక్కడ చూసాం మనం. ఆ ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు. ఆ విరోచనుడు కూడా పరాక్రమవంతుడే కానీ మహాదయాగుణ సంపన్నుడు అవడంతో దేవతలంతా కూడా వచ్చి నీ యొక్క ఆయుర్దాయం కావాలి, మాకు నీ ప్రాణాలు కావాలంటే తన శరీరాన్నే సమర్పించాడట. ఆ విరోచనుడు కుమారుడే బలిచక్రవర్తి. బలిచక్రవర్తికి పాతాళానికి వెళ్ళి రసాతలంలో ఇప్పటికీ ఉన్నాడు ఆయన. ఈ కల్పం అయ్యేదాకా ఉంటాడట రసాతలంలో. అతాల, వితాల, సుతాల, ఆ సుతలలోకంలో ఉంటాడు ఆయన. స్వర్గలోకం కంటే కూడా బాగుంటుందట ఆ సుతలలోకం. విశ్వకర్మ దానిని చక్కగా నిర్మాణం చేశాడు. దేవతలు కూడా ఆ సుతలానికి వెళ్ళి అక్కడ ఉండాలని కోరుకుంటారు. ఆ బలిచక్రవర్తి కుమారుణ్ణి కూడా చూసాం. బాణాసురుడు శివభక్తుడు అతను. ఆయన కుమార్తె ఉషయే శ్రీకృష్ణుని యొక్క మనవుడైనటువంటి అనిరుద్ధుడు వివాహం చేసుకున్నాడు. ఈ వృత్తాంతం అంతా కూడా మనం చూడడం జరిగింది. బలిచక్రవర్తికి ఈ విధంగా బాణాలు, రథము, ఖడ్గము, అమ్ముల బుదులు, విల్లు, వాడిపోనటువంటి పుష్పమాలిక, గుర్రములు, కవచము, రత్న ఖచ్చితమైనటువంటి సువర్ణ కంకణాలు ఇవన్నీ కూడా సంపాదించాడు.
శత్రువులైనటువంటి దేవతల మీద పగ తీసుకోవడం కోసమని చెప్పి ప్రయత్నం ప్రారంభించాడు. బలిచక్రవర్తి గొప్ప దానాలతోటి బ్రాహ్మణులను సంతోషపెట్టాడు. వాళ్ళ యొక్క దీవెనలు ఆశీస్సులు అందుకున్నాడు. పెద్దలకు నమస్కరించాడు. ఇలవేల్పును పూజించాడు భక్తి శ్రద్ధలతోటి. ప్రహ్లాదుడికి నమస్కరించాడు. ఆశీస్సులు తీసుకున్నాడు. రథాన్ని అధిరోహించాడు. కొండ శిఖరాన ప్రచండంగా ప్రకాశించేటటువంటి వెలిగేటటువంటి కార్చిచ్చులాగా ప్రకాశించాడు. అతని యొక్క సేనాధిపతులున్నారు. బలిచక్రవర్తితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి సేనాధిపతులు ఉన్నారు. మృత్యుదేవతను యమధర్మరాజును కూడా దండించడానికి సమర్థులైనటువంటి ఉద్దండులు అతని యొక్క సేనానులు. దేవతలు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు మొదలైనటువంటి వారిని గతంలో భంగపరిచినటువంటి వారు దిక్కులను ముక్కలు చేయగలిగినటువంటి వారు. అటువంటి సేనాలను తీసుకున్నాడు. దేవేంద్రుని రాజధాని అయినటువంటి అమరావతికి బయలుదేరాడు. బలిచక్రవర్తి రెండవ పర్యాయం యుద్ధానికి వస్తున్నాడు దేవలోకం మీద. ఇంతకుముందు యుద్ధానికి వచ్చినప్పుడు ఇంద్రుని చేతిలో ఓడిపోయినాడు. ఒకసారి ఓడిపోయి మళ్ళీ తిరిగి వెంటనే వస్తున్నాడంటే ఇందులో ఏదో సందేహించవలసినటువంటిది ఉన్నది. అతనికి ఎవరి యొక్క బలమో ఎవరి యొక్క ఆశీస్సులో లభించి ఉంటాయి. దానితో ఇంద్రుడికి అనుమానం వచ్చింది. వెంటనే సభను సమావేశపరిచాడు. అష్టదిక్పాలకుల్ని కూడా రప్పించాడు. దేవగురు అయినటువంటి బృహస్పతి వచ్చాడు. సమావేశమై ఒక పర్యాయం మన చేతిలో ఓడిపోయినటువంటి బలి మళ్ళీ వస్తున్నాడు అంటే దీనికి ఏదో కారణం ఉండి ఉంటుంది, ఏమై ఉంటుంది అని అక్కడే ఉన్నటువంటి గురువు గారిని అడిగాడు. బృహస్పతిని, మహాత్మా, బలి మళ్ళీ దండయాత్రకి వస్తున్నాడు. ఏ బలాన్ని కూడా తీసుకుని వస్తున్నాడో తెలియడం లేదు. అతని యొక్క పరాక్రమం చూస్తూ ఉంటే ఆకాశాన్నంతా కూడా కబళించేటట్టుగా ఉన్నాడు. మేరు పర్వతం కంటే కూడా ఎత్తు పెరిగి విర్రవీగుతూ ఉన్నాడు. కాలయముడిలాగా వచ్చి మన మీద పడుతున్నాడు. తిరగబడితే బ్రహ్మను కూడా భంగపరుస్తాడేమో అనిపిస్తూ ఉన్నది అని బాధపడుతూ గురువుగారితో చెబుతున్నాడు. ఈ రాదు రాజ్యమెల్లను, బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చేసి మనం తప్పుకోవడానికి లేదు. పోరాదు రణంబు సేయా, అటులని ధైర్యముగా యుద్ధానికి వెళ్ళడానికి వీలు కలిగేటట్టుగా లేదు. పోయితిమే నింద్రాదు, ఒకవేళ యుద్ధానికి వెళితే పారిపోయి తిరిగి రాకూడదు. ధనుజు చేతను చారాదు, ఆ రాక్షసుడైనటువంటి బలిచక్రవర్తి చేతిలో ఓడిపోయి మరణించడానికి లేదు. ఇట మీద ఏమి జాడ మహాత్మా, ఏమి చేయాలి మహాత్మా, నీ సలహా ఏమిటి అని అడిగాడు. అప్పుడు బృహస్పతి అంటాడు, దేవేంద్ర విను, బ్రహ్మవాదులైనటువంటి భృగువంశీకుల యొక్క అనుగ్రహం కలిగింది తనకి. వారి తనకి బల సంపదను చేకూర్చారు. విశ్వజిత్ యాగం చేయించారు కదా, బలిచక్రవర్తికి వాళ్ళ బల సంపదను చేకూర్చారు. ఈ బలిచక్రవర్తిని ప్రస్తుతం ఎదిరించడానికి విష్ణువుకి శివుడికి తప్ప ఇంకెవరికి కూడా అవకాశం లేదు. ఇంకెవరికి శక్తి సరిపోదు. కాబట్టి నువ్వు ఇప్పుడు రాజ్యాన్ని, రాజధానిని విడిచిపెట్టి వెళ్ళడమే మంచిది. శత్రువుకి భవిష్యత్తులో ఎప్పుడైనా శత్రువు కష్టాలు వచ్చినప్పుడు, మనకు మంచి రోజులు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ తిరిగి రావచ్చునని నా అభిప్రాయం అని చెప్పాడు. యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పాడు. వెళితే ఓడిపోతామని చెప్పాడు. ఈ బలిచక్రవర్తికి బ్రాహ్మణుల వల్ల శక్తి సమకూరింది. ఇప్పుడు ఏదో ఒక రోజున ఈ బలిచక్రవర్తి బ్రాహ్మణులు చెప్పినటువంటి మాటను వినడు. వినకుండా తిరస్కరిస్తాడు. అప్పుడు అతనికి చెడ్డ రోజులు ప్రారంభమవుతాయి. అప్పుడు చూసుకోవచ్చు, ఇతర బ్రాహ్మణులను గౌరవించినప్పుడు మనం తిరిగి మన యొక్క స్వర్గాన్ని మనం పొందవచ్చును. అంతవరకు బలిచక్రవర్తి పేరు కూడా ఎత్తవద్దు, ఎక్కడికైనా వెళ్ళిపోండి అన్నాడు. పరు గెలవలయు నుండెను సరిపోరగ వలయు నుండే సావలి నుండెన్, సరి గెలుపు మృతియు దొరకమి సరసంభుగమున్న తొలగి సనబలి నుండెన్,
శత్రువుని ఎదిరించి జయించాలి, లేకపోతే వానితో సమానంగానైనా పోరాడాలి, లేదా రణరంగంలో వీరమరణం పొందాలి. ఇవి 3. గెలుపు, సమంగా పోరాడము, మరణము కలగనటువంటి పక్షంలో ముందుగా తొలగి వెళ్ళిపోవడమే మంచిది, యుద్ధానికి వెళ్లకుండా పక్కకి తప్పుకోవడమే మంచిదన్నాడు. ఈ విధంగా బృహస్పతి సమయోచితమైనటువంటి కర్తవ్యాన్ని ఉపదేశించాడు దేవేంద్రుడికి. ఆ మాటలకు ఇంద్రుడు దేవతలు కూడా అంగీకరించారు, స్వర్గలోకాన్ని విడిచిపెట్టారు, రక్షణ కలిగేటటువంటి రహస్య ప్రదేశాలకు అరణ్యాల్లోకి వెళ్ళిపోయారు ఇష్టమైనటువంటి రూపాలను ధరించి. బలిచక్రవర్తి పగవారు లేనటువంటి దేవతలు ఎదిరించకుండా ఉంటే శత్రువు లేనటువంటి అమరావతి నగరంలోనికి స్వేచ్ఛగా ప్రవేశించాడు, స్వర్గలోకాన్ని ఆక్రమించుకున్నాడు, ముల్లోకాలని కూడా తన వశం చేసుకున్నాడు, విశ్వ విజేత అయ్యాడు, చాలా కాలం పరిపాలన చేశాడు. శిష్యుల మీద వాత్సల్యం కలిగినటువంటి శుక్రుడు మొదలైనటువంటి ఋషులు, ఈ భార్గవ గోత్రీకులైనటువంటి ఋషులు బలిచక్రవర్తి చేత 100 అశ్వమేధ యాగాలు చేయించారట. బలిచక్రవర్తి దైవభక్తి కలవాడే, అశ్వమేధ యాగములు చేసినటువంటి వాడే, ప్రజలను చక్కగా పరిపాలించినటువంటి వాడే. బలిచక్రవర్తి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించినటువంటి వారే. అయితే జన్మతః దానవుడు కనుక, రాక్షస భావములు కనుక దేవతలంటే విరోధం, స్వర్గాన్ని ఆక్రమించుకోవాలనేటటువంటి కోరిక. స్వర్గంలో సంపదలు ఉంటాయట. స్వర్గలోకంలో దేవేంద్రుడి దగ్గర రత్నములు, సంపదలు ఇవన్నీ ఉంటాయి. మనం ధనం సంపాదించాలంటే ఈ స్వర్గలోకాన్ని ఆక్రమించుకోవాలి. స్వర్గాన్ని ఆక్రమిస్తే మనం సంపన్నులమవుతాం. దానవుల యొక్క ఆలోచన ఇది. కాబట్టి ఇంద్రుణ్ణి ఓడించాలి, అవకాశం ఉన్న ప్రతి దానవరాజు కూడా ఇంద్రుణ్ణి ఓడించాలి, స్వర్గాన్ని ఆక్రమించుకోవాలి, సంపదలు సంపాదించుకోవాలి. ఇదే వాళ్ళ కోరిక. బలిచక్రవర్తి యొక్క రాజ్యంలో ఏ విధంగా ఉన్నదంటే, అర్ధుల్ వేడరు, దాతలుంచెడరు, సర్వారంభముల్ పండు. అర్ధుల్ వేడరు, దాతలుంచెడరు, సర్వారంభముల్ పండు. ప్రత్యర్థుల్లేరు, మహోత్సవంబులను దేవాగారముల్ వల్చు. పూర్ణార్థుల్ విప్రులు, వర్షముల్ కురియు కాలార్హంబులై. ధాత్రికిన్ సార్ధం వయ్య వసుంధరత్వము, ధాత్రికిన్ సార్ధం వయ్య వసుంధరత్వము. అసురేంద్రాధీసురాజ్యంబునన్. బలిచక్రవర్తి రాజ్యంలో చేయి చాచి దానమడిగేటటువంటి యాచకులే లేరట. దానమిచ్చేటటువంటి దాతకు లోటు లేదట. సకల ప్రయత్నాలు కూడా సఫలమవుతూ ఉండేవి. పగవారు లేరు. దేవాలయాలు ఉత్సవాలతోటి, వేడుకలతోటి వెలుగుతూ ఉండేవి. బ్రాహ్మణుల యొక్క సమస్త కోరికలు కూడా తీరుతూ ఉండేవి. కాలానికి తగినట్లుగా వానలు కురుస్తూ ఉండేవి, పంటలు బాగా పండుతూ ఉండేవి. భూదేవికి వసుంధర అనేటటువంటి పేరు సార్థకమైనదట. బలిచక్రవర్తి రాజ్యంలో దాతలే లేరట. దాతలకి లోటు లేదు, యాచకులే లేరు. ఒక కథ చెబుతారు. ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడట. చాలా ఘనంగా జరిగింది. ఎన్నో దానాలు చేశాడు, సమస్త దానాలు చేశాడు. అడిగిన వాడికి అడిగినంత ఇచ్చాడు, అడగని వారికి కూడా ఇచ్చాడట. ఈ వేడుక అయిన తర్వాత విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు పాండవులు, కృష్ణుడు మొదలైన వారు. శ్రీకృష్ణుడితో చెప్పాడట, బాబా కృష్ణ, చాలా బాగా జరిగింది అశ్వమేధ యాగం, చక్కగా జరిగింది, ఇంత ఘనంగా జరిగింది, ఇన్ని లక్షల మందికి దానాలు చేశాను, ఇన్ని లక్షల మందికి భోజనాలు పెట్టానని చాలా చెప్పాడట. అప్పుడు కృష్ణుడు ఇతనికి జ్ఞానం రావాలని, బావా ఒకసారి రా బయటికి వెడదామని చెప్పి బలిచక్రవర్తి దగ్గరికి తీసుకొచ్చాడట. ఆయన అప్పుడు రసాతలంలో ఉన్నాడు. ఆయన
సుతల లోకంలో, అంటే వామన చరిత్ర అయిపోయిన తర్వాతే. వచ్చిన తర్వాత వచ్చినటువంటి శ్రీకృష్ణుడిని తెలుసు కనుక, పరమాత్మ కనుక ఎదురేగాడు, ఆహ్వానించాడు, గౌరవించాడు కృష్ణుడిని. పక్కన ఉన్నటువంటి ధర్మరాజుని చూసి ఎవరీనా అన్నట్ట. అయ్యయ్యో, ఈయనే తెలియదా నీకు? మహా పరాక్రమశాలి అయినటువంటి పాండవులకు సంబంధించినటువంటి చంద్రవంశానికి చెందినటువంటి పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజు ఈయన, కురువంశానికి సంబంధించినటువంటి వాడు. ఈ మధ్యనే అశ్వమేధయాగం చేశాడు. బావా చెప్పు, నువ్వు ఏమేం చేసావో చెప్పన్నట్టు. ధర్మరాజు మొదలుపెట్టాడు, ఇన్ని లక్షల మందికి భోజనాలు పెట్టాను, ఇన్ని లక్షల యాచకులకు దానాలు ఇచ్చానని. బలిచక్రవర్తి వెంటనే ఒకటి అడిగాడు, ఏమిటి మీ రాజ్యంలో అంతమంది యాచకులు ఉన్నారా, సిగ్గు లేదా నీకు అన్నట్టు. ధర్మరాజు సిగ్గుతో వెనక్కి వచ్చాడు. ఆ విధంగా బలిచక్రవర్తి రాజ్యంలో యాచకులే లేరట. యాచకులు దొరికితే చాలు దానమిద్దామనేటటువంటి దాతలు చూస్తూ ఉండేవారట. అది బలిచక్రవర్తి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా జరుగుతూ ఉంటే బహుకాలం పరిపాలన చేశాడు బలి. ఇక్కడ దేవతల తల్లి అయినటువంటి అదితి దుఃఖపడుతూ ఉన్నది. తన కుమారులు అరణ్యాల పాలైపోయారు. బలి స్వర్గాన్ని ఆక్రమించుకొని దేవతలను స్వర్గం నుంచి బయటికి తరిమేశాడు. ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలంతా కూడా ఆవిడ కుమారులే, అదితి యొక్క కుమారులే. వీరంతా కూడా అడవుల పాలై చెట్లు పుట్టలు పట్టుకు తిరుగుతూ ఉన్నారు. దేవేంద్రుడు పాపం ఎన్నో సుఖాలు, స్వర్గ సుఖాలు అనుభవించినటువంటి ఆయన చాలా ఇబ్బంది పడుతూ అరణ్యాల్లో తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. తన కోడలైనటువంటి శచీదేవి ఎన్ని కష్టాలు పడుతున్నదో. మనుమలున్నారు, దేవేంద్రుడు కుమారుడు జయంతుడు మొదలైన వాళ్ళు. పాపం ఆ అరణ్యాల్లో ఆ బోయ పిల్లలతో ఆటలాడుకుంటూ ఎన్నో కష్టాలు పడుతున్నారు కదా అని బాధపడింది. భర్త లేడప్పుడు కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకుంది, బయటికి వెళ్ళాడు. ఒకనాడు కశ్యప ప్రజాపతి తపస్సును చాలించి ఇంటికి వచ్చాడు. అదితి వచ్చినటువంటి భర్తకు పూజలు చేసింది. ఆవిడ యొక్క ముఖం వివర్ణమై ఉన్నది, బాధపడుతూ ఉన్నది. ఆమె ముఖాన్ని చూసినాడు, దుఃఖపడుతూ ఉన్నది ఆవిడ. ఆవిడని దగ్గరికి తీసుకుని గెడ్డం పట్టుకుని ఓదార్చాడు. దేవి, అదితి, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? ఎందుకు ఇలా విచారంగా ఉన్నావు? బ్రాహ్మణులు ఏ లోటు లేకుండా ఆదరిస్తున్నావు కదా నువ్వు. దేవాలయాలలో పూజలు యథావిధిగా జరుగుతున్నాయి కదా. ఇక్కడ మన వారంతా కూడా వేళకు సరిగ్గా హోమకార్యాలు చేస్తూ ఉన్నారా? ఆయన ఆశ్రమాన్ని విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళినా కూడా ఆశ్రమంలో ఉన్నటువంటి ఋషులు ఉంటారు కొంతమంది, వాళ్ళు హోమాలు నిత్యము చేస్తూ ఉంటారు. అవన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నాయా? నీ కుమారులు ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారా? అతిథులకు అన్నపానాలిచ్చి అతిథులను గౌరవించి అన్నం పెట్టి ఆదరిస్తున్నావా నువ్వు? మరవకుండా బిచ్చగాళ్లను, సేవకులను, సజ్జనులను సత్కరిస్తున్నావా? అన్నమైనా సరే, మజ్జిగైనా సరే, చివరికి నీళ్ళైనా సరే, చివరికి కూరగాయలైనా సరే మనకున్నంతలో అతిథులకు పెట్టాలి. ఏదో ఒకటి వచ్చినటువంటి అతిథులకు, యాచకులకు పెట్టాలి, లేదనకుండా పెట్టాలి. అలా పెట్టకపోయినట్లయితే వాడు ధనవంతుడైనా సరే ఉపయోగం లేదు, దరిద్రుడితో సమానమే. ఇంతేకాకుండా దేవతలకు ఆత్మ విష్ణువు. ఆ విష్ణువు వేదాలలో ఉంటాడు. అగ్నిదేవుడు, బ్రాహ్మణులు విష్ణువు యొక్క ముఖాలు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, విష్ణువు యొక్క ముఖాలు బ్రాహ్మణులట. వారిని సంతోషపెట్టినట్లయితే విష్ణువు సంతోషపడతాడు. బ్రాహ్మణులను మనం సంతోషపెడితే, విష్ణువు సంతోషించినట్లయితే లోకాలన్నీ కూడా సంతోషిస్తాయి. నీ యొక్క కుమారులు నీ విషయంలో వినయంగా ఉంటున్నారా దేవతలు? నీ కోడళ్ళు
నీకు గౌరవాన్ని ఇస్తూ చూసుకుంటూ ఉన్నారా? ఇంటిలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు కదా అని భార్యని కుశలం అడిగాడు కశ్యప ప్రజాపతి. ఆవిడన్నది, హృదయేశ్వర, నీకు తెలియందే ఉంది. దితి యొక్క కుమారులు అదితికి చెల్లెలే దితి. దితి కుమారులు రాక్షసులు. దితి యొక్క కుమారులు వాళ్ళ కుమారులు బలవంతులయ్యారు, పగపట్టారు, నా బిడ్డలను ఓడించారు, స్వర్గం నుంచి పారద్రోలారు, సాహసంతో అమరావతిని ఆక్రమించుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఏమని చెప్పగలను ఈ విషయం నీకు? వాళ్ళకి నా కుమారులైనటువంటి దేవతలకు మేలు జరిగేటటువంటి, శుభం కలిగేటటువంటి విషయాన్ని నీవే ఆలోచించవలసినది. దితి నేను అక్కా చెల్లెళ్ళం అయినప్పటికీ ఆమె నాతో ఎప్పుడూ కలహిస్తూ ఉంటుంది, పోరాడుతూ ఉంటుంది. దేవతలను రాక్షసులు బాధ పెడుతున్నా కూడా ఆమె మెచ్చుకుంటుంది కానీ వద్దురా అబ్బాయి అనదు. చిత్రం చూడండి, గతంలో ఎన్నో పర్యాయంలో దేవతలు రాక్షసులను ఇబ్బంది పెట్టారు, అప్పుడు దితి బాధపడలే. ఇప్పుడు దేవతలకు కష్టం కలిగితే రాక్షసులు బాధ పెడుతూ ఉంటే దేవతలని తల్లి కనుక, కన్న తల్లి కనుక దేవతలు బాధపడుతున్నారే అని దుఃఖిస్తూ ఉన్నది ఈవిడ. ఎండకన్నెదుగునటువంటి ఇల్లాలు దేవేంద్రుని యొక్క భార్య శచి ఈనాడు కష్టాలకు గురి అయి బాధపడుతుంది కదా. ఇంద్రుడు ముల్లోకాలను పోగొట్టుకుని దేవతల రాజ్యమైనటువంటి స్వర్గలోకాన్ని, అమరావతిని వదిలిపెట్టేసి అరణ్యాల్లో ఎండలో తిరుగుతూ ఉన్నాడు కదా. నా మనవులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా. దేవతల రాజధాని అయినటువంటి అమరావతి ఈ రోజున రాక్షసుల పరమైంది కదా. అన్ని లోకాల్లోనూ బలి బలవంతుడవుతున్నాడు, సమస్త లోకాలు పరిపాలన చేస్తూ ఉన్నాడు బలిచక్రవర్తి. ఆ బలిని ఇంద్రుడు నిర్వహించలేకపోతున్నాడు. యజ్ఞాలలో బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తే మహర్షులు ఆ యజ్ఞాలలో వచ్చేటటువంటి హవ్యములన్నిటినీ కూడా, హవిర్భాగాలన్నిటినీ కూడా బలిలో దోచుకుంటున్నాడు. కొంచెం కూడా దేవతలకు అందనీయడం లేదు. మహాత్మా, నీకు బిడ్డలంతా సమానమే. ఆ రాక్షసులు, ఈ దేవతలు కూడా కశ్యపుని యొక్క కుమారులే. అయితే తల్లులు వేరు. దితి కుమారులు దైత్యులు, అదితి కుమారులు దేవతలు. బిడ్డలందరి యందు సమానంగానే ఉంటావు. ప్రేమతోటి బిడ్డలను కన్నటువంటి ప్రజాపతివి నువ్వు. కాబట్టి నువ్వు దుర్మార్గులైనటువంటి బిడ్డలను కనిపెట్టి దండించవద్దా స్వామి? ఉత్తములైనటువంటి దేవతలు కష్టాల పాలయ్యారు, భాగ్యాలు కోల్పోయారు. వారి యొక్క దుఃఖాన్ని తొలగించవలసినది. వారిని అమరావతిలో నెలకొల్పడము, రాక్షసులను శిక్షించడము చేయవలసినటువంటి పని. ఈ కార్యం ఏ విధంగా నెరవేరుతుందో నీవు ఆలోచించవలసినది. మమ్మల్ని నీ కరుణారస ప్రవాహంలో ముంచెత్తి ఆదరించి చూడవలసినది స్వామి అన్నది. భార్య అయినటువంటి అదితి ఈ విధంగా చెప్పగా కశ్యప ప్రజాపతి కొంతసేపు ఆలోచించాడు. జ్ఞాన దృష్టితోటి జరగబోయేటటువంటి కార్యం మొత్తం తెలుసుకున్నాడు. ఆయన భవిష్యత్తును తెలుసుకున్నాడు దివ్య దృష్టితోటి. దేవి, తండ్రి ఎవరు, కొడుకెవరు, పుట్టిన స్థలం ఏమిటి, పుట్టుకకు కారణం ఏమిటి, ఈ శరీరాలు ఎలాంటివి, ఈ సంసారాలు ఏమాత్రమైనటువంటివి ఆలోచించి చూసినట్లయితే ఇదంతా కూడా భగవంతుడైనటువంటి విష్ణుదేవుని మాయ, ఆ పరమాత్మ యొక్క మాయ. ఇదంతా అంతే తప్ప మరేమీ కాదు. అజ్ఞానంలో బంధించబడి ఉండడమే దీనికి అంతటికీ కూడా మూల కారణం. అందువల్ల జరిగిన దానికి చింతించవద్దు. చింతించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమీ లేదు. జరగబోయేటటువంటి కార్యాన్ని ఆలోచించవలసింది. జరగబోయే కార్యాన్ని చెబుతాను, వినవలసినది. భగవంతుడు, పురుషోత్తముడు, జనార్దనుడు, దయాస్వరూపుడు, సర్వాంతర్యామి, జగదీశ్వరుడు అయినటువంటి ఆ విష్ణుమూర్తిని ఆరాధించు. ఆయన సంతోషించినట్లయితే నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. నీకు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరడమే కాకుండా నీకు సమస్తమైనటువంటి ప్రయోజనములు చేకూరుతాయి. అతనిని పూజించి సమస్త సంపదలు పొందవచ్చు.
అని చెప్పాడు కశ్యప ప్రజాపతి. అప్పుడు అదితి అంటోంది, స్వామి, నారాయణు పరమేశ్వరుని ఏ రీతి తలంతో మంత్రమెయ్యది విహితాచారంబులే ప్రకారము ఆరాధన కాలమేది అనతీవే. స్వామి, పరమాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజించాలి, అందుకు తగినటువంటి మంత్రం ఏమిటి, దాని నియమాలు ఏమిటి, పూజించవలసినటువంటి కాలం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా నాకు చెప్పవలసినది అంటే అప్పుడు అదితికి కశ్యపుడు పయోభక్షణము అనేటటువంటి ఒక వ్రతాన్ని ఉపదేశించాడట. పయోభక్షణ వ్రతం. పయహ అంటే పాలు, పాలు మాత్రమే తాగి ఉండడం, ఆవు పాలు తాగి ఉండడం. అందుకు తగినటువంటి కాలాన్ని, మంత్రాన్ని, చేయవలసినటువంటి విధానాన్ని, నియమాన్ని, వ్రతకాలంలో పాటించవలసినటువంటి ఉపాసనా విధానాన్ని, దానములు, భోజనములు, ఆ మిగిలినటువంటి ఆచారములు, వీటన్నిటినీ కూడా బోధించాడు. అప్పుడు అదితి ఫాల్గుణ మాసంలో పాడ్యమి నాడు ప్రారంభించింది. శుక్లపక్ష పాడ్యమి. 12 రోజులు ఈ వ్రతం, పయోభక్షణ వ్రతం అనేటటువంటిది 12 రోజులు జరగవలసినటువంటి వ్రతం ఇది. పాలు మాత్రమే తాగి శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రాన్ని, అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. కశ్యపుడు భార్య అయినటువంటి అదితికి ఆ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నది. నియమంగా వ్రతాన్ని ఆచరించింది. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు 12వ రోజున. చతుర్భుజములతో, శంఖ, చక్ర, గద మొదలైనటువంటి ఆయుధములతో, పసుపు పచ్చటి వస్త్రములను ధరించి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైతే, కన్నులకు కనిపించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు కన్నుల ఎదుట ప్రత్యక్షమైతే ఆనందపడింది ఆవిడ. కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉన్నాయి. శరీరం అంతా పులకించింది అదితికి. భక్తితోటి స్తోత్రం చేసింది. చేతులు జోడించి ఆ స్వామికి నమస్కరించింది. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని చూసింది. అదే తనివి తీరా ఆనందాన్ని పొందింది. సంతోషంతో మైమర్చిపోయింది. ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని అదితి స్తోత్రం చేసింది. యజ్ఞేశ విశ్వంభర అచ్యుత శ్రవణ మంగళ నామధేయ లోకస్వరూప ఆపన్న భక్త జనార్తి విఖండన దీనలోకాధార తీర్థపాద విశ్వోద్భవస్థితి విలయ కారణభూత. ఈ విశ్వం యొక్క ఉద్భవము, స్థితి, సంహారము, లయము, వీటికి కారణమైనటువంటి వాడా. సంతతానంద శశ్వద్విలాస అని మహాత్మా, వేదాలకు ఆధారమైనటువంటి వాడివి నువ్వు, అంతటా నిండి ఉండేవాడివి, లోకమే రూపమైనటువంటి వాడివి, దిక్కులేనటువంటి దీనులను చేరదీసేటటువంటి వాడివి, నీ పాదమునందు పవిత్రమైనటువంటి గంగానదిని కలిగి ఉండేటటువంటి వాడివి, లోకాలు పుట్టడానికి, పెరగడానికి, గిట్టడానికి కారణభూతుడైనటువంటి వాడివి నీవు, ఎల్లప్పుడూ కూడా ఆనందంతో అలరారేటటువంటి వాడివి, శాశ్వతమైనటువంటి లీలా విలాసాలు కలిగినటువంటి వాడివి. మహాత్మా, ఈ లోకంలో మంచి ఆయుష్ గాని, మనుగడ గాని, కలిమి గాని, ఇహము, పరము, ధర్మము, అర్థము, కామము, వేద విజ్ఞానము, శత్రుజయము, ఇవేవి కూడా నిన్ను పూజించినటువంటి వారికి కలగవు కదా స్వామి. తండ్రి, బలవంతులైనటువంటి రాక్షసులు నా కుమారులైనటువంటి దేవతలను బెదిరించారు, అజరించారు, స్వర్గలోకాన్ని పరిపాలిస్తున్నారు. ఆ బెంగతోటి దేవతల తల్లినైనటువంటి నాకు కంటికి నిద్ర లేకుండా ఉన్నది.
నా బిడ్డల బాధను పోగొట్టవలసినది, నా బిడ్డలను కాపాడవలసినది, నాకు ఆనందాన్ని చేకూర్చవలసినది స్వామి అని అదితి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే శరణు వేడిన వారికి కామధేనువైనటువంటి ఆ పరమాత్ముడు అమ్మ తేజస్సుతో కూడినటువంటి రూపంతో నీ యొక్క గర్భమునందు జనిస్తాను నేను నీకు కుమారుడుగా. నీ కోడళ్ళు, నీ కుమారుడు, నీ మనవడు, నీ మనములు మెచ్చుకునేటట్టుగా, నీ మగడు మెచ్చుకునేటట్టుగా చేస్తాను నేను. నువ్వు నీ భర్త ఆనందాన్ని పొందేటట్టుగా చేస్తాను. రాక్షసులు కళవళపడేటట్టుగా చేస్తాను. నీ ఒడిలో ఆడుకోవాలని నాకు కూడా కోరికగా ఉన్నదమ్మా అన్నట్ట శ్రీ మహావిష్ణువుకు అదితి గర్భమున జయించి ఆమె కుమారుడుగా ఆడుకోవాలని ఉన్నదట. బలిమిన్ దైత్యుల చంపరాదు. బలప్రయోగం చేసి రాక్షసులను చంపడానికి ఇది తగినటువంటి సమయం కాదు. బలిమిన్ దైత్యుల చంపరాదు వినయోపాయంబునన్ కాని సంచలనం బొందకు నేను నీ నియతికిన్ సద్భక్తికిన్ మెచ్చితిన్. బలి విద్వేషియు ఆనిలింపగణము పౌలోమియుం మెచ్చ దైత్యుల రాజ్యంబు హరింతు ఇంద్రునికి ఇత్తున్ దుఃఖమింకేటికిన్. అమ్మా, దుఃఖమును విడిచిపెట్టవలసినది సహనముతో కూడినటువంటి ఉపాయముతో తప్ప బలమును ప్రయోగించి ఈ రాక్షసులను మట్టుపెట్టడానికి వీలు లేదు తల్లి. నీ నియమానికి, నీ భక్తికి నేను చాలా సంతోషించాను. ఇంద్రుడు, శచీదేవి, దేవతలు సంతోషించే విధంగా రాక్షసుల యొక్క రాజ్యాన్ని అపహరించి ఇంద్రుడికి ఇస్తానన్నాడు. జయించి తెస్తాననలేదు, మోసంతో అపహరించి తెస్తానంటున్నాడు. నీవు బాధపడవద్దు తల్లి. నా యొక్క రూపాన్ని మనస్సులో ధ్యానించుకుంటూ నీ భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని సేవిస్తూ ఉండు. నీ గర్భంలో నేను చేరతాను. మక్కువతోటి, కనికరంతో నన్ను కాపాడవలసినది. దేవతల స్వర్గాన్ని పాలించేటట్టు చేస్తాను. శచీదేవి యొక్క సౌభాగ్యాలను కాపాడతాను. రాక్షసులను అధికారంలో నుంచి తొలగిస్తాను. వారి ఇల్లాండ్ర యొక్క సొమ్ములను ఊడదీస్తాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు సెలవిచ్చాడు. అదితితో చెప్పాడు. అది చాలా సంతోషించింది. భక్తితోటి తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని సేవిస్తూ ఉన్నది శ్రీ మహావిష్ణువుని మనస్సులో ధ్యానించుకుంటూ. తపస్సులో నాడు ఉన్నటువంటి కశ్యప ప్రజాపతి యొక్క శరీరంలోనికి శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు ప్రవేశించింది. ఆ తేజస్సు కశ్యపుని నుంచి అదితిలోనికి ప్రవేశించింది. అదితి గర్భధారణ చేసింది. గర్భాన్ని ధరించినటువంటి అదితి గర్భిణీ స్త్రీలందరూ పడేటటువంటి మార్పులను అన్నిటినీ పొందింది. మనసు చాలా ఉత్సాహాన్ని పొందింది. ఒక నెల గడిచింది. క్రమక్రమంగా గర్భం బలపడుతూ ఉన్నది ఆమె గర్భమునందు. 1, 2, 3, 4 ఈ విధముగా చూడండి. పరమాత్మ గర్భవాసుడై అదితి గర్భంలో ఉండవలసి వచ్చింది. ఇదే పరమాత్మ యొక్క అవతారములలో గర్భధారణ ద్వారా గర్భంలో ఉండి జన్మించినటువంటి సన్నివేశం దశావతారాలు చూస్తే అదితి గర్భంలో అవయవాలతో కూడినటువంటి చిన్ని శిశువు పెరుగుతూ ఉన్నది, కదులుతూ ఉన్నది. ఎవరా శిశువు? భూగోళాలని, ఖగోళాలని, సమస్త లోకాన్ని కూడా, సర్వలోకాలని కూడా తన కడుపులో దాచుకున్నటువంటి పరమాత్మ ఆవిడ గర్భంలో చిన్న శిశువుగా అణిగిమణి ఉన్నాడట. క్రమక్రమంగా నిండు చూలాలైంది అదితి. ఆమె రెప్పలు అందంగా ఉప్పాయట, కన్నులు నిర్మలమయ్యాయట, వక్షాణం బిగువైందట, ముఖము తెల్లబడిందట, పిరుదులు బరువెక్కాయట, నడుము విస్తరించిందట, మనస్సు తేలికపడిందట, దేహం మహాత్మ్యాన్ని పొందిందట. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి పెద్ద ముత్తైదువులంతా కూడా అతిథికి సూడిదలంటామే.
ఆ విధంగా ఉత్సవం జరిపి వేడుక జరిపి అతిథికి నుదుటన విభూతి పెట్టి తిలకం దిద్దారు, పట్టుబట్టల జతను కట్టారు, ఆమె గర్భానికి రక్ష కట్టారట. ఆ విధంగా అతిథి యొక్క గర్భంలో విశ్వగర్భుడైనటువంటి భగవంతుడు పూటపూటకు పెరుగుతూ ఉన్నాడు. గర్భం బరువెక్కింది. ఆమె ప్రసవ సమయం దగ్గరకు వచ్చిందట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. గర్భస్థుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తుతి చేశాడు. స్వామి, నీవు ముల్లోకాలను కూడా జయించగలిగినటువంటి వాడివి, దేవాధిదేవుడము నువ్వు, మహానుభావుడివి. సమస్త భువనాలని కూడా సంతోషంగా నీ కడుపులో దాచుకుంటావు నువ్వు. ఈ లోకాలకు మొదలు మధ్య చివర అనేటటువంటిది కూడా నువ్వే. చరాచర ప్రపంచం పుట్టడానికి కారణమైనటువంటి వాడివి నువ్వు. సమస్తము నీ లోపలే ధరిస్తావు. ప్రవాహం ప్రాణికోటిని ధరించినట్లుగా సమస్త జీవులను కూడా నీలోనే నిలుపుకుంటావు నువ్వు. సృష్టికర్తలకే సృష్టికర్తవు నువ్వు. స్వర్గలోకాన్ని పోగొట్టుకున్నటువంటి దేవతలు కష్టంలో ఉన్నారు. వారిని కాపాడి గట్టు తీర్చే తెప్పవు నీవే స్వామి. చాలా కాలంగా దేవతలు స్వేచ్ఛను కోరుకుంటూ ఉన్నారు. వారి సంతోషాన్ని సమకూర్చడం కోసమని తొందరగా తల్లి యొక్క గర్భం నుంచి బయటికి రావలసినది అని స్తుతి చేశారు బ్రహ్మాది దేవతలంతా వచ్చి. ఈ విధంగా ప్రార్థించిన తరువాత ఒక రోజున మధ్యాహ్న సమయంలో, మిట్ట మధ్యాహ్నం కానీ అర్ధరాత్రి కానీ జన్మ కలిగినట్లయితే మహర్జాతకుడు అవుతాడట. 12 గంటల సమయంలో కనుక జన్మించినట్లయితే రవి మధ్యాహ్నమునంచరింప గ్రహతారా చంద్రభద్రస్థితిన్ శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీసుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. గొప్ప పతివ్రతగా పేరు పొందినటువంటి ఆ దేవమాత అయినటువంటి అతిథి గర్భం నుంచి వామన రూపంలో శ్రీ మహావిష్ణువు కుమారుడుగా జన్మించాడట. శ్రవణమాసం. ఆ శ్రవణమాసంలో ద్వాదశి, శ్రవణ నక్షత్రం, అభిజిత్తు లగ్నం, పట్టపగలు, సూర్యుడు ఆకాశం నట్టనడం ప్రకాశిస్తూ ఉండగా, గ్రహాలు నక్షత్రాలు చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండగా శ్రీ మహావిష్ణువు వామనుడై జన్మించాడు అదితికి. వామనుడు జన్మించినప్పుడు ఆయనకి 4 చేతులు ఉన్నాయిట. ఆ చేతుల్లో శంఖము, చక్రము, గద, పద్మము ఉన్నాయిట. గోరోజనం రంగు వస్త్రం, మకర కుండలాలతోటి మెరిసేటటువంటి చెక్కిళ్ళు, రొమ్ము మీద శ్రీవత్సం, కమలాల వంటి కన్నులు కలిగి ఉన్నాడట. తుమ్మెదలు మూగినటువంటి అందమైనటువంటి వనమాల మెడలో కాంతుల వెదజల్లు మెడలో కదులుతూ ఉన్నదట. రత్నాలు కూర్చినటువంటి బంగారు వడ్డాణం, బాహుపురులు, కిరీటము, హారాలు, కాలియందెలు కాంతులు వెదజల్లుతూ ఉన్నాయట. కంఠభాగంలో కౌస్తుభమని మెరుస్తూ ఉన్నదట. అతని రూపం అఖిల జనులకు కూడా వారి యొక్క మనస్సులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నదట. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు వామనుడుగా జన్మించాడు. వామనుడు పుట్టగానే యక్ష, గరుడ, గంధర్వ, కిన్నర జాతులకు చెందినటువంటి దేవతాగణాలన్నీ కూడా చింతన విడిచిపెట్టారట. సిద్ధులు, సాధ్యులు, చారణులు, ఋషులు, ఋత్విజులు, విద్యాధులు అందరూ కూడా సంతోషించారట. సూర్యచంద్రులు కాంతులు విరజిమ్మినారట. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వాద్యాలు మ్రోగిస్తూ ఆటపాటలతోటి ఆకాశంలో నాట్యాలు చేశారట. దిక్కులలో ఉన్నటువంటి కావిరంగు కరిగిపోయిందట. సప్త సముద్రాలు కూడా నిర్మలమయ్యాయట. భూమి పొంగి పొలకించిందట. బ్రాహ్మణులతోటి దేవతలతోటి ఆకాశం అలరారిందట. ఈ విధంగా
వామనమూర్తి అవతరించినప్పుడు అతిథి చాలా సంతోషించిందట. ఈ మహానుభావుణ్ణి ఇంతకాలము నేను గర్భంలో ధరించానా, నా గర్భంలో ఎలా ఉన్నాడబ్బా ఈయన అని ఆశ్చర్యపడిందట. దేవతలంతా కూడా జయ జయధ్వానాలు చేశారు. కశ్యప్ మహర్షి కూడా చాలా సంతోషించాడు, స్వామివారిని సంస్తుతించాడట. తర్వాత వామనుడు తన యొక్క ఆయుధాలు, చతుర్భుజములు ఇవన్నీ విడిచిపెట్టేసి దివ్య రూపాన్ని విడిచిపెట్టి కపట బ్రహ్మచారి రూపాన్ని, అప్పటికే కొంచెం వయసు వచ్చిన కుర్రవాడుగా ఉన్నాడట. గొడుగు చేసే వయస్సు వచ్చేసాడట. ఇదేదో క్రమక్రమంగా పెరగడం కాకుండా పుట్టిన వెంటనే ఒడుగు చేసే వయస్సుకు వచ్చాడు. ఆ కొడుకును చూసింది అదితి చాలా సంతోషించింది. చాలా సంతోషించి చాలా ఆనందాన్ని పొందింది. పాలు కూడా ఇచ్చిందట. ఆ ఇల్లాలికి లక్ష్మీ పార్వతులే సమానమైన వారన్నారు, ఇతరులు సమానం కాదంటారు అని పెద్ద ముత్తైదువులు ఆవిడని దీవించి ఆశీర్వదించారట. వామనుడికి ఒడుగు చేయడానికి నిశ్చయించుకుని కశ్యప ప్రజాపతిని ముందుంచుకుని మునీశ్వరులంతా కూడా తగినటువంటి కార్యకలాపాలు జరుపుతూ ఉన్నారు. వామనుడు సూర్యుడికి గాయత్రీ మంత్రాన్ని బోధించాడు. బృహస్పతి యజ్ఞోపవీతాన్ని ఇచ్చాడట. చూడండి, మనకు ఉపనయనం జరిగేటప్పుడు సాధారణంగా తండ్రి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఇక్కడ గాయత్రీ మంత్రానికి అధిష్టాన దేవత అయినటువంటి సూర్యభగవానుడే పరమాత్మ వామనుడిగా అవతరిస్తే ఆయనకి గాయత్రీ మంత్రాన్ని బోధించాడట. బృహస్పతి ఏమో యజ్ఞోపవీతాన్ని ఇచ్చాడట. కశ్యపుడు ముంజదర్భల మొలత్రాడిచ్చాడట. అదితి కౌపీనాన్ని ఇచ్చిందట. భూదేవి నల్లని జింక చర్మాన్ని ఇచ్చిందట. చంద్రుడు దండాన్ని, ఆకాశం గొడుగుని, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతీదేవి జపమాలని, సప్తఋషులేమో పవిత్రమైనటువంటి దర్భలను ఇచ్చారట. భిక్షాపాత్రికనిచ్చెను యక్షేశుడు వామనునకు అక్షయమనుచున్. భిక్షాపాత్రికనిచ్చెను యక్షేశుడు వామనునకు అక్షయమనుచున్. సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. యక్షులకు రాజైనటువంటి కుబేరుడు వామనునకు ఒక భిక్షాపాత్రను ఇచ్చాడట. అన్నపూర్ణ భవాని భిక్ష పెట్టిందట వామనునికి. పరిశుద్ధులైనటువంటి బ్రహ్మర్షులంతా కూడా వామనుని ఆశీర్వదించారట. ఆ బ్రహ్మచారి సాంప్రదాయంగా అగ్నిని వ్రేల్చాడు. వేదమంత్రాలు చదువుతూ వెలిగేటటువంటి అగ్నిహోత్రంలో హోమం చేశాడట. ఉపనయన కార్యక్రమం పూర్తయింది. ఎంతో కాలం కాదు వామనుడి యొక్క అవతారం. అలా జన్మించాడు, అలా అవతరించాడు. వెంటనే ఉపనయనం, వెంటనే బయలుదేరి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళడం, బలిచక్రవర్తి 3 అడుగుల నేల అడగడం, ముల్లోకాలు ఆక్రమించడం, యజ్ఞం పూర్తయ్యే వరకు ఉన్నాడు. తర్వాత ఆయనది స్వర్గానికి తీసుకువెళ్ళారు దేవతలంతా కలిసి. కొద్ది కాలం మాత్రమే ఉండేటటువంటి అవతారం ఇది. ఈయన ఈ ఉపనయనం చూడడానికి, చేయించడానికి వచ్చినటువంటి పురుషులందరినీ చూసి వామనుడు అడుగుతున్నాడు, మహర్షులారా, వత్తురె విప్రులు వేడగా ఇత్తురె దాతలును వేట్క ఇష్టార్థములన్ తెత్తురె మీరును సంపదలు ఇత్తెరుగున దాన వీరుడెవ్వడో చెప్పుడా. కోరికలు కోరుతూ యాచకులు వస్తారా? బ్రాహ్మణులు దాతలు కోరినటువంటి కోరికలను తీరుస్తున్నారా? ఈ విధముగా దానవీరుడు ఎవరున్నారు ఈ భూమండలంలో చెప్పవలసినది అని అడిగారు వామనుడు బ్రాహ్మణులని. బ్రాహ్మణులు చెబుతున్నారు, కలరుందాతలు ఇత్తురుంధనములన్ కామ్యార్థముల్ కొంచు విప్రులు ఏ తెంతురు
కానీ ఈ విని బలింబోలన్ వదన్యుండు లేడు. ఈ విని బలింపోలన్ వదన్యుండు లేడు. అలఘుండైవనరించే అధ్వరశతంబా భార్గవానుజ్ఞచే బలిన్ బలివేడన్ పడయంగవచ్చు బహు సంపల్లాభముల్ వామన. వామన, యాచకులు వస్తూ ఉన్నారు. ధనమిచ్చే దాతలకి లోటు లేదు. బ్రాహ్మణులు కోరినటువంటి సంపదలు పొందుతూ ఉన్నారు. కానీ ఆ దాతలలో బలిచక్రవర్తితో సమానమైనటువంటి దాతలెవరూ లేరు. శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహంతో 3 అశ్వమేధ యాగాలు చేశాడు ఆయన. అతన్ని అడిగినట్లయితే గొప్ప సంపదలు కలుగుతాయి నీకు. సంపదలు పుచ్చుకొని తీరినటువంటి కోరికలతోటి బ్రాహ్మణులంతా కూడా తిరిగి వస్తూ ఉన్నారు. నీవు అతని దగ్గరికి వెళ్ళినట్లయితే నీ యొక్క కోరికలు తీరుతాయి వామన అని చెప్పారు. ఈ మాటలు విన్నాడు బలిచక్రవర్తి. తల్లిదండ్రుల యొక్క అనుజ్ఞ తీసుకున్నాడు. ఒక మంచి ముహూర్తం చూసుకున్నాడు. వామనుడు బయలుదేరాడు. బక్క చిక్కిపోయినటువంటి దేవేంద్రుడిని కాపాడడం కోసమని పేదవానిలాగా లక్ష్మీ వల్లభుడైనటువంటి ఆ వామనుడు, ఆ శ్రీ మహావిష్ణువు వామన రూపుడైనటువంటి విష్ణువు బలిచక్రవర్తిని దానమడగడానికి బయలుదేరాట. హరి హరి సిరియురమున గల హరి 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 సిరియురమున గల హరి హరిహయు కొరకు ధనుజునడుగంచనియన్ పరహితరతిమతియుతులగు దొరలకు అడుగుటయు ఓడలి తొడవగు పొడమిన్. ఆశ్చర్యంగా ఉంది. హరిహరి తన రొమ్మున లక్ష్మీదేవిని కలిగినటువంటి వాడు విష్ణుమూర్తి. అయినా కూడా అతడు ఇంద్రుడి కోసం బలిచక్రవర్తిని యాచించడానికి బయలుదేరి పెడుతున్నాడు. ఇతరులకు మేలు చేసేటటువంటి ఉద్దేశంతో యాచించడం కూడా గొప్పవారికి విచ్చమెత్తడం కూడా ఒక అలంకారమేనేమో అన్నారు. భగవానుడైనటువంటి ఆ వామనుడు తన కడుపులో సమస్త లోకములను కూడా ధరించి ఉండేటటువంటి వాడాయన. అందువల్ల అతడు వయ్యారంగా నడుస్తూ ఉంటే ఆ అడుగులు నడిచేటప్పుడు భూమి కదిలిపోయిందట. ఆయన బరువుకు తట్టుకోలేక. ఎందుకంటే సమస్త లోకములు కూడా ఆయన గర్భంలో ఉన్నాయి. ఆదిశేషుడు వంగిపోయాడట. ఈ విధంగా బయలుదేరి వామనుడు నడుచుకుంటూ వెళ్ళి శర్మద యమదండక్షతవర్మద శర్మద యమదండక్షతవర్మదను అతి కఠిన ముక్తి వనితాచేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరించేత్రోవన్వటుడు. వామనుడు ప్రయాణాన్ని సాగించి వెళ్ళాడు. దారిలో నర్మదా నదిని దాటాడు. అంటే కింద నుంచి వెడుతున్నాడు. దక్షిణ భారతం నుంచి మధ్యప్రదేశ్లో వింధ్యపర్వత ప్రాంతంలో ఉన్నది నర్మద. ఆ నర్మదా నదిని దాటి నర్మదకు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. ఆ నర్మదా నది ఎటువంటిదంటే శుభములను కలగజేస్తుందట. యమబాధల నుంచి కవచంలాగా కాపాడుతుందట. గడుసుతనంతో కూడినటువంటి ముక్తికాంత యొక్క మనస్సులో ఉన్నటువంటి గుట్టును బయటపెట్టేటటువంటిదట. తన నీళ్లతోటి అందు స్నానం చేసినటువంటి వారి యొక్క దోషాలను పోగొట్టేటటువంటిదట. నర్మదా నది పరమేశ్వరుని యొక్క ద్రవరూపం అన్నారు. పరమేశ్వరుని యొక్క రూపమే నర్మద. బాణలింగములకు ప్రసిద్ధి అన్నారు. లింగములు దొరుకుతాయట నర్మదా నదిలో. చాలా నల్లటి నీళ్లు, పరమ పవిత్రమైనటువంటి నీళ్లు. ఒక్కసారి స్నానం చేసినట్లయితే నర్మదా నదిలో జన్మ రాహిత్యమేనన్నారు. పునర్జన్మ ఉండదన్నారు. ఆ విధంగా నర్మదా నది దాటి దానికి ఉత్తర తీరానికి చేరాడు వామనుడు. అక్కడ ఉన్నది బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాల. ఆ యాగశాలను చేరాడు. చండ స్ఫూర్తి వటుండుగాంచే బహుదా జల్పన్నిశాటంబు
ఉద్దండాహూతమునిభ్య బిభ్యదమృతం దసిద్ధకూటంబు వేదండస్వధ్వజనీకవాటము మహోద్యద్ధూమ సంచన్నమార్తండస్యందనఘోటమున్ బలిమఖంతర్వేదికావాటమున్. బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాలను చేరాడట వామనుడు. నర్మదా నది దాటి ఉత్తర తీరంలో ఉన్నది. అక్కడ రాక్షసులు పెక్కు విధాలుగా పెద్దగా సందడి చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారట. అక్కడ ఉన్నటువంటి ఉద్దండులైనటువంటి మునులు ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి ఉద్దండులైనటువంటి మునులను చూసి దేవతలు సిద్ధులు భయపడుతూ ఉన్నారట. ఆ స్థలానికి ముందు వైపు ద్వారంలో ఏనుగులు గుర్రాలు సైన్యాలు నిండి ఉన్నాయట. అందులో ఉన్నటువంటి యజ్ఞాల పొగలతోటి సూర్యుని యొక్క రథము గుర్రాలు కప్పివేయబడ్డాయట. సూర్యుని యొక్క రథము అశ్వములు కూడా. ఈ విధముగా ఉన్నటువంటి యజ్ఞశాలలోకి ప్రవేశించాడు ఆ బలిచక్రవర్తి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఋషీశ్వరులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా వామనుని చూచి శంభుడో హరియో పయోజభవుడో చండాంసుడో వహ్నియో దంభాకారతవచ్చకాక శంభుడో హరియో పయోజభవుడో చండంసుడో వహ్నియో దంభాకారతవచ్చకాక ధరణిం ధాత్రీసురుండెవ్వడీ సుంభద్యోతండు ఈ మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్రహస్యంబుగన్. వామనుడు బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికను సమీపిస్తే అప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళంతా కూడా వామనుని చూసి ఎవరీతడు? శివుడా, విష్ణువా, బ్రహ్మదేవుడా, సూర్యుడా, అగ్నియా, లేక ఈ మారువేషంలో వచ్చి ఉంటారు వీళ్ళంతా కూడా. లేకపోయినట్లయితే ప్రపంచంలో ఇంతటి కాంతి అందము ఉండేటటువంటి బ్రహ్మచారి ఎవరుంటారు అనుకుంటూ ఆశ్చర్యంతో రహస్యంగా వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారట. కొంతమంది గజిబిజి పడుతూ ఉన్నారు, కొంతమంది గుసగుసలాడుతూ ఉన్నారు, కొంతమంది తికమక పడుతూ ఉన్నారు, కొంతమంది పెద్దగా కలకలం చేశారట. శ్రీ మహావిష్ణువు పుట్టుకే లేదు. అటువంటి పుట్టుకే లేనటువంటి ఆ పరమాత్మ అతిథి కుమారుడుగా జన్మించాడు వామనుడుగా. ఇంద్రుడు అతిథి యొక్క పెద్ద కుమారుడు. ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టాడు కాబట్టి ఉపేంద్రుడు అనే పేరుతో పిలువబడ్డాడు. ఉపేంద్రుడు, ఉపేంద్రుడు. పూర్వకాలంలో పురాణాల్లో చెప్పేది ఏమిటంటే ఇంద్రుడు ప్రధాన దేవతగా అర్చించేవారు. ప్రాచీన కాలంలో ఇంద్రుడే ప్రధానంగా ఉండేవాడు. ఆ ఇంద్రుడి యొక్క సేనాధిపతిగా ఉపేంద్రుడు ఉండేవాడు. ఇంద్రుడి తరఫున యుద్ధాలు చేస్తూ ఉండేవాడు. క్రమక్రమంగా దశావతారాలు ఇవన్నీ వచ్చిన తరువాత ఇంద్రుడి యొక్క స్థానం కొంచెం తగ్గింది, ఉపేంద్రుడి యొక్క స్థానం పెరిగింది, విష్ణుమూర్తి యొక్క స్థానం పెరిగింది. అటువంటి వామనుడు పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సభామండపంలోకి చేరాడు. చెవులకింపుగా సామవేదం పఠించేటటువంటి ఉద్గాతల యొక్క చెవులకింపుగా సామవేదం పఠించేటటువంటి ఉద్గాతల యొక్క గానాలు విన్నాడు. మంత్రతంత్రాలను చదువుతూ హోమం చేసేటటువంటి హోతలను కలుసుకున్నాడు. హోమగుండంలో ఆహమనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దాక్షిణాగ్ని అని 3 అగ్నులు ఉంటాయి. క్రీనగ్ని అంటారు. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దాక్షిణాగ్ని. ఆ 3 అగ్నులను కూడా వెలిగించేటటువంటి ఋత్విజులను చూశాడు. యోగ విధులను నేర్పరితనంతో పేర్కొంటూ ఉన్నటువంటి సభాపతులను సమీపించాడు. ఆయుష్మతీ భవ, సౌభాగ్యవతీ భవ, దీర్ఘ సుమంగళీ భవ, సంకల్ప సిద్ధిరస్తు.
సభాపతులను సమీపించాడు. ఆ సభను బాగా ఆకర్షించాలని అనుకున్నాడు. కొంతసేపు ఆ సభలో అటు ఇటు తిరిగాడు. భయపడుతూ వయ్యారంగా వంగుతూ జనంలోకి దూరుతూ హరిహరి అంటూ చాటులకు వెళ్ళుతూ ఉలిక్కి పడుతూ కొంతసేపు అటు ఇటు తిరుగుతూ కొంచెం నటించాడట. మాయా నటన కలిగినటువంటి వాడు పరమాత్మ ఆ విధంగా నటించాడట. కొందరితోటి వాదోపవాదాలు చేశాడట. కొందరితోటి కలిసి వేదాన్ని చదివాడట. కొందరితోటి సల్లాపాలు సాగించాడట. కొందరితోటి వాదించాడట. కొందరితోటి మాట్లాడాడట. కొందరితోటి నవ్వుతూ ముచ్చటించాడట. అలాగే అందరితోటి అనేక విధాలుగా వ్యవహరిస్తూ ఆనందిస్తూ ఉన్నాడట. ఈ మాయా బ్రహ్మచారి అయినటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు మెల్లగా అడుగులు పెట్టి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన అడుగులు వేస్తూ ఉంటే ఆ భూమి కృంగిపోతూ ఉన్నదట. అడుగులు పెట్టలేక కష్టపడ్డాడట పాపం. నడుమ కొద్దిగా మాట్లాడుతూ ఉన్నాయి. మాటలు తడబడుతూ ఉన్నాయి. కలవరపడుతూ ఉన్నాడు. బలిచక్రవర్తిని సమీపించాడట. బలిచక్రవర్తిని చూసి ఈ విధంగా అంటున్నాడు మాయా బ్రహ్మచారి అయినటువంటి ఆ వామనమూర్తి, ఇతడే దానవ చక్రవర్తి. ఓహో, ఇతడేనా దానవ చక్రవర్తి అయినటువంటి బలిచక్రవర్తి? సురలోకేంద్రగ్నికాలాది దిక్పతి గార్వాపనయ ప్రవర్తి. ఇతడే దానవ చక్రవర్తి. సురలోకేంద్రాగ్నికాలాది దిక్పతి గార్వాపనయ ప్రవర్తి. గతలోభస్ఫూర్తి నానామఖవ్రతదాన ప్రవణానువర్తి. సుమనోరామ మనోభేదనుద్ధత చంద్రాపకీర్తి. సత్య కరుణా ధర్మోల్లసన్మూర్తి తాం. ఓహో, ఇతడేనా దానవ చక్రవర్తి? దేవేంద్రుడు, అగ్నియముడు మొదలైనటువంటి దిక్పాలకుల యొక్క గర్వాన్ని తొలగించినటువంటి మొనగాడు ఇతడేనా? ఇతడైనా అత్యాసరైనటువంటి నిండైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు? ఇతడైనా పెక్కు యజ్ఞాల పుణ్యకార్యాలలో ప్రీతితో దానమిచ్చేటటువంటి వాడు? ఇతడైనా దేవతా స్త్రీల యొక్క మనస్సును కలవరపెట్టేటటువంటి వెన్నెల వంటి కీర్తి కలిగినటువంటి వాడు? ఇతడైనా సత్యంతో, దయతోటి, ధర్మంతో ప్రకాశించేటటువంటి స్వరూపం కలిగిన వాడు అని చెప్పి వామనుడు బలిచక్రవర్తిని ప్రశంసించినటువంటి వాడై దర్భలు చేత్తో పట్టుకున్నాడు, అక్షతలు చేత్తో పట్టుకున్నాడు, కుడి చేయి చాచాడు. స్వస్తి, బలిచక్రవర్తిని ఆశీర్వదిస్తూ పలికాడు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు. హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు. ఉదార పదవ్యవహర్తకు. మునీంద్రస్తుత మంగళధ్వర విధాన విహర్తకు. నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు. దానవలోక భర్తకు. రాక్షసరాజైనటువంటి ఈ బలిచక్రవర్తికి ముల్లోకములను శాసించేటటువంటి అధికారము కలిగినటువంటి ఓ బలిచక్రవర్తి, నీకు స్వస్తి అంటున్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన వచ్చింది? సు అస్తి స్వస్తి, నీకు శుభమైనటువంటి స్థితి కలుగుగాక. శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనమైన తరువాత, శ్రీ మహావిష్ణువుతో మాట్లాడిన తరువాత, శ్రీ మహావిష్ణువుకే దానం ఇచ్చిన తరువాత ఇంకా ఆయనకి మంచి స్థితే కదా. అందుచేత పరమాత్మ ఆయన నీకు మంచి స్థితి కలుగుగాక. సు అస్తి, నీకు స్వస్తి,
అవలీలగా దేవేంద్రుని వెలవెలపోయినట్లు చేసినటువంటి వాడా, గొప్ప ఉన్నత పదవిలో మెలిగేటటువంటి వాడా, మునీంద్రుల యొక్క పొగడ్తలను అందుకున్నటువంటి శుభకరమైనటువంటి యాగ కార్యములలో విహరించేటటువంటి వాడా, దేవతా స్త్రీలలోని మెడలలోని బంగారు మంగళసూత్రములను తొలగించేటటువంటి వాడా, సమస్త రాక్షసలోక సార్వభౌముడా, నీకు శుభమవుగాక అని ఆశీర్వదించాడు. ఆ విధంగా దీవించి వామనుడు కరచరణాలతోటి మానవాకారం ధరించి వేదరాశి వలె బలి ముందు నిలబడ్డాడట. ఎలా ఉన్నాడటంటే ఆ వామనమూర్తి జడలు కట్టినటువంటి జుట్టు, దండము, గొడుగు, కమండలము ఇవన్నీ ధరించి ఉన్నాడు మాయా బ్రహ్మచారి. అతని చంకలో భిక్షాపాత్ర వేలాడుతూ ఉన్నదట. అతని ముఖం చంద్రబింబంలాగా అందంగా ఉన్నదట. అప్పుడు ఆయన కొన్ని చతురమైనటువంటి మాటలతోటి, చతురోక్తులతోటి అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ నటించాడట. సూర్యుని కిరణాలతోటి కప్పబడి వెలవెలపోయినటువంటి ఇతర గ్రహాల మాదిరిగా ఉన్నారట ఆ బ్రహ్మచారి ముందు. బ్రాహ్మణులైనటువంటి ఆ భృగువంశీకులంతా కూడా మరుగున పడిపోయారట. సూర్యుని ముందు దివిటీలలాగా ఉన్నారు. వారు లేచి నిలబడ్డారు. వామనుని యొక్క క్షేమాన్ని అడిగారు. తీయటి మాటలతో అతన్ని గౌరవించారు. అతని అడుగులను తుడిచారు, కడిగి తుడిచారు. బలిచక్రవర్తి వామనుని యొక్క పాదములు కడగడానికని సంసిద్ధుడవుతూ ఉన్నాడు. వామనుని యొక్క పాదములు కడగడానికని సంసిద్ధుడవుతూ ఉంటే అతని భార్య అయినటువంటి విద్యాబడి నీరు పోసింది. పాదములు కడిగాడు, తుడిచాడు, తల మీద చల్లుకున్నట్ట. వటుని పాద శౌచవారి శిరంబున పరమభద్రమనుచు బలి వహించే ఏ జలము గిరీశుడు ఇందుజూటుడు దేవదేవుడు ఉద్వహించే ధృతి శిరమునా. జటాజూటంలో చంద్రుణ్ణి ధరించినటువంటి ఆ పరమేశ్వరుడు ఏ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల నుండి ప్రవహించేటటువంటి పవిత్రమైనటువంటి గంగాజలమును తన తల మీద ధరించాడు. అటువంటి పవిత్రమైనటువంటి పాదములు కలిగినటువంటి ఆ వామనుని యొక్క పాదములను బలిచక్రవర్తి కడిగాడు. ఆ పాదములను కడిగినటువంటి జలమును తన తలపై చల్లుకున్నాడు. వామనుడితోటి బలిచక్రవర్తి పలుకుతూ ఉన్నాడు. వడుగా ఎవరి వాడవు ఓ బ్రహ్మచారి, ఎవరివయ్యా నువ్వు? వడుగా ఎవరి వాడవు, ఎవడవు సంవాస స్థలం వెయ్యది ఈయడకు నీవరుదెంచుటం సఫలమయ్యన్ వంశం జన్మమున్ కడుధన్యాత్ముడనైతిని ఈ మఖము యోగ్యం వయ్యే నా కోరికల్ కడతేరెన్ సుహుతంబులయ్య శిఖలున్ కళ్యాణమిక్కాలమున్. బ్రహ్మచారి, ఎవరి పిల్లవాడము నువ్వు? నీ పేరేమిటి? నీవు నివసించే చోటేది? ఇక్కడకు నీవు రావడం వల్ల నా వంశము నా జన్మము సఫలమయ్యాయి. నేను చాలా పుణ్యాత్ముడయ్యాను. ఈ యజ్ఞం పవిత్రమైనది. నా కోరికలు నెరవేరాయి. అగ్నులు బాగా వేల్వబడ్డాయి. ఈ కాలం చాలా శుభదాయకమైనది. మీకేం కావాలి? కోరుకోవలసినది. వరచేలంబులో నాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టన్నంబులో కన్యలో కరులో కంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ ఖండమో కాక ఏమడిగెదో ధత్రీ సురేంద్రోత్తమా అంటున్నాడు బలిచక్రవర్తి.
ఓ బ్రాహ్మణోత్తమా, నీకేం కావాలి? మేలైన వస్త్రాలు కావాలా? రోకలు కావాలా? పండ్లు కావాలా? అడవి సంపదలు కావాలా? ఆవుల, గుర్రముల, రత్నముల, రథముల, మంచి ఆహారముల, కన్యలు కావాలని అడుగుతున్నాడు బలిచక్రవర్తి. వచ్చినవాడు చిన్న అబ్బాయి వటు. అతను అడుగుతున్నాడు, నీకు సేవలు చేయడానికి కన్యకామునుడు కావాలా అని. ఏనుగుల, బంగారమా, భవనాల, గ్రామాల, పొలాల, భూభాగమా, ఇవి కాకుండా ఇంకేమైనా కావాలా అని ఈ విధంగా బలిచక్రవర్తి ధర్మబద్ధంగా అడుగుతూ ఉంటే ఆ మాటలకు సంతోషించి వామనుడు ఇలా అంటున్నాడు, రాజా, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు అని గదువు అడిగాడు. దానికి సమాధానం చెబుతూ ఉన్నాడు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒక చోటనక ఎందు ఉండనేత్తు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకదు, ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒక చోటనక ఉండనేత్తు, ఒక చోటనక ఎందు ఉండనేత్తు. ఎవ్వని వాడనంచేమని పలుకుదు, నాయంత వాడనై నడవనేత్తు. ఈ నడవడి అని ఎట్లు వక్కాణింతు, పూని ముప్పోకల పోవనేత్తు. అది నేత్తు ఇది నేత్తునని ఏల చెప్పంగా, నేరువులన్నీయు నేనెత్తు. వరులు కారు నాకు వరులకు నేనవును, ఒంటివాడ చుట్టమొకడు లేడు. సిరియు తొల్లి గలదు చెప్పెద నాటెంకి, సుజనులందు తరచు సొచ్చియుండు. నా చోటు ఇది అది నేను ఏ విధంగా చెప్పగలను? ఒక చోట అనకుండా అన్ని చోట్ల ఉంటాను నేను. ఎవరికి చెందిన వాడనని నేను చెప్పగలుగుతాను. నా అంతవాడనై నేను స్వేచ్ఛగా సంచరించుకుంటూ, నా అంతవాడనై నేను స్వేచ్ఛగా నడుచుకుంటూ ఉంటాను. నా నడవడి ఇది అని ఎలా చెప్పగలను? పూనికతోటి ముప్పోకలా పోతాను, 3 పోకలా పోతాను నేను. అది నేర్చుకున్నాను ఇది నేర్చుకున్నాను అని చెప్పడం ఎందుకు? అన్ని విద్యలు నేర్చుకున్నాను. వేరే వారెవరూ నన్ను చేరదీయలేరు. నేనే వారందరినీ కూడా చేరతీస్తాను. నేను ఒంటరివాణ్ణి, చుట్టాలెవరూ లేరు. ఆదిలో ప్రారంభంలో నాకు సిరి ఉండేది, ఇప్పుడు లేదు. అంటే ఇదివరకు ఉన్నది, ఇప్పుడు నేను బ్రహ్మచారిగా జన్మించాను కాబట్టి నా దగ్గర లక్ష్మీదేవి లేదు అని అర్థం. ఎక్కువగా నేను మంచివారితోటి కలిసి మసులుతూ ఉంటాను. సజ్జనులైనటువంటి వారి హృదయములే నా నివాస స్థానములు అని చెబుతూ ఉన్నాడు వామనమూర్తి బలిచక్రవర్తితో. ఆ సంగతి అట్లుండనీయ్యా. ఇప్పుడు నువ్వన్నావే, నువ్వు చెప్పేవే, ఆ మాట యథార్థము. మంచి కీర్తినిచ్చేటటువంటిది, నీ వంశానికి తగినటువంటిది, ధర్మంతో కూడినటువంటిది. మీ కులములో మంచివారు, ఆత్మబలం కలవారు, కనికరం కలవారు తప్ప వేరే వారెవరూ కూడా మంచి కీర్తినిచ్చేటటువంటిది, నీ వంశానికి తగినటువంటిది, ధర్మంతో కూడినటువంటిది, మీ కులంలో కనికరం కలవారు, ఆత్మబలం కలవారు తప్ప వేరే వారు పుట్టలేదు. మీలో యుద్ధం చేయడానికి గాని, దానం ఇయ్యడానికి గాని భయపడేవాళ్ళు లేరు. దరిచేరినటువంటి ప్రత్యర్థులకు పరాక్రమంతో, దేహి పరాక్రమంతో, దరిచేరినటువంటి ప్రత్యర్థులకు పరాక్రమంతో, దేహి అనేటటువంటి అర్థులకు దానంతో తృప్తిని కలిగిస్తారు. మీ తాతలందరూ కూడా మేటి పరాక్రమశాలురు. మీ వంశంలో ప్రహ్లాదుడు ఉండేవాడు. ప్రహ్లాదుడు ఉన్నాడు, ఎప్పటికీ జీవించి ఉన్నాడు. ఆయన ఆకాశంలో వెలిగేటటువంటి చంద్రునిలాగా మేలైనటువంటి కాంతులతోటి ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. మీ వంశం సమృద్ధమైనటువంటి కీర్తితోటి సముద్రం వలె పెంపారుతూ ఉంటుంది. పూర్వం మీ 3వ తాత గారైనటువంటి హిరణ్యాక్షుడు
మూడవ తరం అన్నమాట. హిరణ్యాక్షుడు ఈ విశ్వాన్నంతా కూడా జయించి గదాదండాన్ని ధరించి భూలోకమంతటా తిరుగుతూ ఉండేవాడు. ఆయనకి ఎక్కడా పగవాదనేవాడే కనిపించలేదు. అందరినీ కూడా జయించాడు ఆయన. చివరకు అతనిని శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించి వరహావతారంలో పరిమార్చాడు. ఆ సంగతిని విన్నాడు హిరణ్యకశిపుడు. విష్ణువు పరాక్రమానికి ఆశ్చర్యపడ్డాడు. విష్ణువు యొక్క విజయాన్ని బలాన్ని తోలనాడాడు. వెంటనే విష్ణువు పట్టణమైనటువంటి వైకుంఠానికి శూలం పట్టుకుని బయలుదేరాడు. అప్పుడు శూలాన్ని ధరించి ప్రళయకాల యముడిలాగా వస్తూ ఉన్నటువంటి హిరణ్యకశిపుడిని చూసి సమయాసమయములు గుర్తించినటువంటి మాయావి అయినటువంటి ఆ మాయావాది కాబట్టి ఆ విష్ణువు ఏమనుకున్నాడంటే ఈ హిరణ్యకశిపుడితో ఎదిరించి యుద్ధం చేసి గెలవడం సాధ్యం కాదు. అట్లా కాకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోయినట్లయితే ఇక లోకంలో ఉన్నటువంటి ప్రాణులపైకి మృత్యువు మాదిరిగా దండెత్తి పారద్రోలుతాడు ఈ హిరణ్యకశిపుడు. ఏమి చెయ్యాలా అని ఆలోచించి ఉపాయాన్ని ఆలోచించినటువంటి వాడై ఎదురుబడి ఏమీ చేసే ధైర్యం చాలక సూక్ష్మమైనటువంటి రూపంతో ముక్కురంధ్రముల గుండా హిరణ్యకశిపుడి యొక్క ముక్కురంధ్రము గుండా హిరణ్యకశిపుడిలో ప్రవేశించి ఆయన హృదయంలోనే ఉన్నాడట శ్రీ మహావిష్ణువు. విష్ణుమూర్తి కోసం వెతికాడు హిరణ్యాసుడు. హిరణ్యకశిపుడు ఎక్కడ కనిపిస్తాడు? ఆయనలోనే ఉన్నాడు. కోపంతో రాక్షసుడు విష్ణువు కోసం ఆకాశాన్ని భూమిని స్వర్గలోకాన్ని గాలించాట. దిక్కులన్నీ గాలించాడు. అడవులన్నీ వెతికాడు. భూగర్భాలు వెతికాడు. సముద్రాలు వెతికాడు. పట్టణాలు వెతికాడు. ఎక్కడా కూడా విష్ణుమూర్తి యొక్క జాడ దొరకలేదు. అప్పుడు హిరణ్యకశిపుడు అనుకున్నట్ట, నా పగవాడైనటువంటి విష్ణువు మరణించి ఉండవచ్చు. బ్రతికే ఉన్నట్లయితే నాకు కనిపించకుండా ఉంటాడా? నన్ను ఎదిరించకుండా ఉంటాడా? మరణించినటువంటి పగవారి మీద పగబోనడం తగదు అనుకున్నాడు. దండయాత్రను ఆపివేశాట. అటువంటి వాడయ్యా మీ ముత్తాతగారైనటువంటి హిరణ్యకశిపుడు. ఆయన సుగుణాల రాసి. ఇక మీ తండ్రి ఉన్నాడు, ఆయన సామాన్యుడా? విరోచనుడు ఆయన పేరు. ఇంద్రాదులు బ్రాహ్మణుల వలె బాధ నటిస్తూ అడిక్కుంటే యాచిస్తే సరే తీసుకోండి అంటూ వారి తన ఆయుష్నే ఇచ్చాడు. నువ్వు మాత్రం సామాన్యుడివా? నీ తండ్రి తాతలకు ఏమాత్రమూ తీసిపోనటువంటి వాడవు కావు. స్వర్గాన్ని జయించావు, ముల్లోకాలని ఆక్రమించావు, ముల్లోకములను పరిపాలించావు, ఇంద్రాది దేవతలందరినీ ఓడించావు. దానం ఇవ్వడంలో సుగుణాలలో నీ పూర్వ పెద్దలకు సమానమైనటువంటి వాడు నువ్వు. రాక్షసులను రక్షించడంలో సమర్థుడమైనటువంటి వాడవు నువ్వు. మహారాజా, ఇంకొక సంగతి ఉన్నది వినవలసినది. రాజ్యాధికారము కలిగినప్పుడు గౌరవించవలసినటువంటి వాళ్ళని, బిచ్చమెత్తుకునేటటువంటి వాళ్ళని, బ్రాహ్మణులకు ధనమిచ్చి బ్రతకాలి, ధనాన్ని పంచిపెట్టాలి. అలా చేయనటువంటి వారి బ్రతుకు వృధా, వారి దగ్గర ఉన్నటువంటి ధనము వృధా, వారి యొక్క మేడలు వృధా, అన్నీ కూడా పరిత్యజించదగినవయ్యా. దాతలను లెక్క పెట్టేటప్పుడు మొట్టమొదట ముల్లోకాలలోనూ కూడా నీతో ప్రారంభించాలి. ముందు బలిచక్రవర్తి మహాదాత అని ఆయన్ని లెక్కపెట్టి మిగతా వాళ్ళని లెక్క పెట్టాలి. మొట్టమొదట నిన్నే గొప్పవాడుగా భావించాలి. ఇంతవాడవైనా కూడా నువ్వు నిన్నెప్పుడూ కూడా నాకు ఇది కావాలి అది కావాలి అని ఇంతవరకు నిన్ను నేను ఏ రోజు ఏది అర్థించి నిన్ను పీడించలేదు. ఇదే మొదటిసారి రావడం నేను నీ దగ్గరికి. ఒంటివాడ నాకు 1-2 అడుగులు మేర ఇమ్ము, ఒంటివాడ నాకు 1-2 అడుగులు మేర ఇమ్ము, సొమ్ము మేర వల్ల కోర్కి తీర బ్రహ్మకు 1 ముట్టెదా, దాన కుతుక సంద్ర దానవేంద్ర. ఓ రాక్షస రాజా, నువ్వు నాకు ఏవేవో ఇవ్వాలని కుతూహలపడుతున్నావు. అవి కావాలా ఇవి కావాలా ఏం కావాలని అడుగుతున్నావు. నేను ఒంటరివాణ్ణి, నాకు సొమ్ములు అక్కర్లేదు, భూములు అక్కర్లేదు. 1-2 అడుగుల మేర ఇమ్ము. 1-2 అడుగులు అంటే మొత్తం 3 అడుగులు నేల మాత్రం ఇయ్యి, దానితో తృప్తి పడతాను. నేను బ్రహ్మానందాన్ని పొందుతాను, బ్రహ్మాండం అంతా పొందినంతగా ఆనందపడతానన్నాడు. అలా మాట్లాడుతూ ఉన్నటువంటి వామనుని చూచి, బ్రాహ్మణుడా,
నీవు చెప్పేవే మాటలు ఇప్పటి వరకు అవన్నీ కూడా ఉన్న మాటలే, యథార్థములే. వాటిని ఒప్పుకోవలసింది. ముమ్మాటికి కూడా సత్యములే అవి. అందుకు పెద్దలు కూడా కాదనరు. కానీ పాపం కుర్రవాడివి అడిగి అడిగి కొంచెమే అడిగో 3 అడుగులు నేల అడుగుతున్నావు నువ్వు. చాలా బాగుంది. కానీ యాచించేటప్పుడు ఆ దానమిచ్చేటటువంటి దాత యొక్క గొప్పతనాన్ని చూడవద్దా? అతని సంతోషాన్ని చూడవద్దా? అతనికి కూడా తృప్తి కలగాలి కదా దానమిచ్చే దాత కూడా. ఏదో మహారాజు గారి దగ్గరికి వచ్చి ఏదో లేశమాత్రం అడిగితే, కొద్దిగా అడిగితే ఏం బాగుంటుందయ్యా? నువ్వు నన్ను వసుధాఖండము వేడితో గజములన్ వంఛించితో వాజులన్ వెసనూహించితో కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేరవీవడుగా నీ భాగ్యంబులీపాటిగాక. పసిబాలుండవు నేరవీవు అడుగన్ నీ భాగ్యంబులీపాటిగాక. అసురేంద్రుండు పదత్రయంబడుగా ఈ అల్పంబు ఈ నేర్చునే. ఓ వామన, నువ్వేమైనా భూభాగాన్ని కోరావా? ఏనుగులను కోరావా? గుర్రములను కోరావా? పెండ్లి కాని స్త్రీలను కోరావా? మళ్ళీ అంటున్నాడు స్త్రీలనే మాట. సేవ చేయడానికి అనుకుంటే సరిపోతుంది. నీవు పసిపిల్లవాడవు, నీకు అడగడం తెలియదు. అందువల్ల 3 అడుగులే అడిగావు. నీ అదృష్టం కొంచెమే కావచ్చు. ఇంతటి రాక్షస చక్రవర్తి ఇంత అల్పమైనటువంటి కోరికను ఇస్తాడా? ఈ విధంగా పలికాడు బలిచక్రవర్తి. అతనితోటి వామనుడు నవ్వుతూ ఈ విధంగా అంటున్నాడు.